తెలుగు ప్రజలకందరికీ నమస్కారం. మన ముందు సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు ఉన్నారు. సార్ని అడిగి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల పట్ల కూలంకషంగా తెలుసుకుందాము. నమస్కారం డివిఎస్ గారు. నమస్తే సార్, ఇప్పుడు విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక రాబోతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే వాళ్ళ భార్య ఎంపీగాను ఆయన ఎమ్మెల్యేగా నిలబడినట్టు ఓడిపోయినటువంటి బొత్స సత్యనారాయణని యువజన శ్రామిక రైతు పార్టీ సెలక్షన్ చేసింది. పెద్దల సభకి పెద్దలు పోవాలి కానీ ప్రజా మేధావులు పోవాలి కానీ, పెద్దల సభ యొక్క ఉద్దేశం ఏంటంటే మేధావులు పోయి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఉండాలే కానీ ఈ గద్దల పెద్దల సభకు పోవటం, విజ్ఞానవంతుల్ని కూడా సెలెక్ట్ చేయకపోవటం, ఈ రాజకీయ పార్టీల యొక్క దుస్థితిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? అంటే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీకి వెళ్తున్నారంటే ఇంకా ఆయన నేరుగా ప్రజలతో సంబంధాలు తెంచుకున్నట్ట. పరోక్ష ఎన్నికకే ఇక తను తగిన వ్యక్తినని, ప్రత్యక్ష ఎన్నికకి తగిన వాడు కానని నిర్ణయం చేసుకున్నారా? ఇదేంటి బొత్స సత్యనారాయణ అస్త్ర సన్యాసమా, వానప్రస్థమా? ఇక బొత్స సత్యనారాయణ యుగం దీంతో సమాప్తమా? మనం చూసాం వాళ్ళ కుటుంబం ఉత్తరాంధ్ర మొత్తం వాళ్ళే ఎన్నుకున్న పరిస్థితి. ఒకళ్ళు కాదు, భార్య ఎంపీగా, ఈయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈయన కూడా ఎంపీగా చేశారు. అసలు ముఖ్యమంత్రికే నేను అన్నాడు ఒక టైంలో. ఏది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనే సీఎంగా ఎక్స్పోజ్ అయిన పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి మొత్తం అన్ని చోట్ల తన కుటుంబాన్నే పెట్టాడు. తన తమ్ముడు ఒక చోట ఎమ్మెల్యే అప్పల నరసయ్య, చిన్న సీను మొన్న ఎంపీగా కూడా చేసిన పరిస్థితి, మధ్య శ్రీనివాసరావు, 5-6 నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ కానీ ఒక టైంలో ఆయన ఇంట్లో బంధువులు. అదే కదా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చెడ్డ పేరు మనం చూసాం. ఏంటి, ఇది ఒక లిమిటెడ్ కంపెనీ అయిపోయింది. పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక 5-6 టికెట్లు ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అంటే 4 అక్కడ పడ్డాయి. ఈయనకు ఒక 5 ఇచ్చారు. ఎవరికి? బొత్స సత్యనారాయణకి. ఇక ఆయన ఏది అధ్యక్షుడి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, అంటే ఒక 3-4 కుటుంబాలైనా. ఇప్పటికే వాళ్ళ చెల్లి విమర్శించింది షర్మిల, అసలు వైఎస్ఆర్ ఆ పార్టీలోనే లేడు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే నిజమవుతుంది కదా తన మాటలు, షర్మిల చేస్తున్న విమర్శలు ఇవాళ వాస్తవాన్ని ప్రజలు అంగీకరిస్తున్న దీంట్లో. సత్యనారాయణని, బొత్స సత్యనారాయణని ఎమ్మెల్సీగా ఎందుకు సెలెక్ట్ చేశారు? తిరస్కరణకు గురైన నాయకుడు. మీరు అన్నట్టు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా విశాఖలో భార్య ఓడిపోయింది, పంచాయతీయా? నా ఉద్దేశం అదే కాదు సార్. బలమైన ఆర్థిక పునాదులు ఉన్నాయి, డబ్బులు పెట్టించి సొంత మనుషుల్ని కొనుక్కునేటటువంటి దుస్థితి నేటి పరిస్థితిలో బొత్స సత్యనారాయణ పడిపోయాడు. నేను అనేది ఏంటంటే టోటల్గా 841 ఓట్లు మాత్రమే ఉండేవి సార్. ఈ 841 ఓట్లలో 600 ఓట్ల పైన మాకున్నాయి, మిగతాయి ప్రతిపక్షాలకు ఉన్నాయి. కాబట్టి నేను సునాయాసంగా గెలుస్తాను అన్న ఒక్క ఆలోచనలో ఉన్నారు. కానీ నేనంటుండేది ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో సర్పంచ్లకి పవర్ లేదు, ఎంపీటీసీలకి పవర్ లేదు, తర్వాత జెడ్పీటీసీలకి పవర్ లేదు. ఉత్సవ విగ్రహాలు కాబట్టి రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కేసి 27 అధికారాలు బదలాయించారు సార్ పంచాయతీలకి. సర్పంచ్ని వాళ్ళ నిధులన్నీ ఈయన క్యాబినెట్లో మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ అన్ని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు తెలియదంటారా? ఓట్లు ఎలా వేస్తారు? ఇప్పుడు వాళ్ళంతా ఎవరు? ఆ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. గత స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి? ప్రజలు ఓట్లేస్తే గెలిపించారా, లేదు ప్రజల మెడ మీద కత్తి పెట్టి వీళ్ళు గెలిచారా? మనం చూసాం, నామినేషన్లు కూడా ఏమీ లేదు. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. గత స్థానిక సంస్థల ఎన్నికలు దేశ చరిత్రలో కాదు, రాష్ట్ర చరిత్రలో మనం ఎప్పుడు చూడలే అంత హింస, విధ్వంసాలు. కళ్ళు మూసుకున్నారు అధికారులంతా కూడా, ఆర్ఓలంతా కూడా. తప్పుడు కేసులు పెట్టారు. అసలేంటి, నామినేషన్ వేయనీయకుండా అన్నీ ఏకగ్రీవాలు చేసేసుకున్నారు. మనం చూసాం మాచర్ల మొత్తం ఇనానిమస్ ఏకగ్రీవాలు, పుంగనూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం ఇనానిమస్. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు మీరు ఎన్ని ఓట్లు? 600
మొత్తం వీళ్ళకున్నది 600, వాళ్ళకున్నది 200. ఈ గెలిచిన సర్పంచ్లైనా వీళ్ళేంటి, వాళ్ళు ఉంటున్నారా? మొత్తం ప్రభుత్వం మారిన వెంటనే మారిపోతున్నారు. అదే నేను అంటుండేది, నెంబర్ గేమ్, పవర్ గేమ్. ఈ రెండిటి మధ్య నెంబర్ గేమ్ గెలుస్తుందా, పవర్ గేమ్ గెలుస్తుందా అంటే నా ఆలోచన ఏంటంటే ఈ నెంబర్ గేమ్ గెలవదు, పవర్ గేమ్ గెలుస్తుంది అనేది నాకు భావన. అంటే నేననేది ఈ రెండిటికన్నా కూడా ప్రజలు, పీపుల్. నిన్నగాక మొన్న ప్రజా తీర్పు ఏ విధంగా వచ్చింది? 50 రోజుల క్రితం ప్రజలంతా కూడా 94% ఓట్లు కూటమికేశారు, 94% సీట్లు వాళ్ళు కొట్టారు. 175లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు ఎన్ని? 11, 6% సీట్లు వచ్చిన పరిస్థితి. ఒకవైపు మొన్న అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్కి జరిగాయి. పట్టభద్రుల నుంచి జరిగిన 3 స్థానాల్లో 3 స్వీప్ చేసింది కదా తెలుగుదేశం, 3 ప్రాంతాల్లో. ఇదేంటి పీపుల్ మైండ్ సెట్ ఇవాళ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ప్రజలు వేసే ఓట్లలో ప్రజా తీర్పు స్పష్టంగా 2024 ఎలక్షన్లో మనకు బయటపడింది సార్. ఇవాళ అప్రిషియేటెడ్ పబ్లిక్ని మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి మంచి తీర్పు ఇచ్చారు, నువ్వు పనికిరావు పో పరిపాలన. కానీ ఇప్పుడు వేసే ఓట్లు నాయకులు, ప్రజలు కాదు. కాబట్టి ఈ నాయకుల ఓట్లు ఎటువైపు పడతాయి అనుకుంటే సూట్ కేసులను బట్టి పడతాయా, ఆత్మగౌరవంతో పడతాయా అనేది నా పాయింట్. ఇప్పుడు ఈ గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు 600 మంది ఆ గ్రామాల్లో, ఆ మండలాల్లో ఏంటి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఓటేయాలి. మీరు చెప్పిన 600 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా లోకల్ బాడీస్. కానీ అక్కడ మొన్న 600 గ్రామాల్లో కానీ అక్కడ మండల పరిషత్ ఆ టెరిటరీలో కానీ ఎవరికి వచ్చాయి ఓట్లు? జనసేన, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీకి వచ్చి ఒకటే చెప్తారు ఈ 600 మంది కూడా, ఏమని? మేము ప్రజాప్రతినిధులం, ప్రజల మైండ్ సెట్ ఇలా మారింది. ఇవాళ బొత్స సత్యనారాయణని గెలిపించి ఏం చేస్తారు? ఆయన కౌన్సిల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? ఇంకొక విషయం ఏంటి, బొత్స సత్యనారాయణకి వ్యతిరేకంగా లేళ్ల అప్పిరెడ్డే ఓడించే ఏర్పాట్లు చేస్తున్నాడని. బొత్స సత్యనారాయణ కనుక గెలిచినట్లయితే అతనికి వచ్చే క్యాబినెట్ ర్యాంక్ ఇతనికి వచ్చుద్దని. ఏంటి లెజిస్లేచర్ పార్టీ శాసన మండలి వైఎస్ఆర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆ విషయంలోనే కదా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో గౌరవంగా ఉండి అక్కడికి పోయి ఏ పదవి లేకుండా మామ అల్లుళ్ళు ఇద్దరు రిజైన్ చేశారుగా. అంతే కదా. ఇప్పుడు రోసయ్య నిన్న రాజీనామా చేశాడు, కిలార్ రోసయ్య రాజీనామా చేస్తూ ఒకటే మాట చెప్పాడు, ఏమని? లేళ్లప్పిరెడ్డికి శాసన మండలి వైసీపీ పక్ష నేత పదవి ఇవ్వటం ఏంటి? రేపొద్దున బొత్స సత్యనారాయణ దానికి పోటీ ఎవరికి? లేళ్లప్పిరెడ్డికి. అంటే గెలుస్తాడని నమ్మకం ఉందా అని నాకు ఆలోచన. మీరు ఒక మాట అన్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టే ఇతను దించారా? మళ్ళా హార్స్ రైడింగ్ ఏంటి, ఆ 600 మందిని వైసీపీ కొనుగోలు చేసుకుంటుందా? పెద్దల సభకు పోయే అర్హత ఏముంది బొత్స సత్యనారాయణ? ఒకటి, అతను ఇన్నేళ్ల రాజకీయంలో, ఇప్పుడు బొత్స సత్యనారాయణ రాజకీయం ఎంత, 30 ఏళ్ల రాజకీయంలో అతను పొందని పదవి లేదు, అన్నీ చేశాడు. లోక్సభకి వెళ్ళాడు, అసెంబ్లీ చూశాడు, తర్వాత మంత్రిగా పనిచేశాడు. ఇంకా అతనిలో తిరస్కరణకు గురై ఎన్ని రోజులైంది? 50 రోజులు. 50 రోజుల క్రితం నీ సొంత నియోజకవర్గంలో చీపురుపల్లిలో నీకు ఎదురు లేదన్న చోట కళా వెంకట్రావు నిన్ను మట్టి కరిపించాడు. మామూలు మెజార్టీలు కాదు కదా, ప్రతి చోట వచ్చింది. బంపర్ మెజార్టీలు వచ్చినాయి, ఎక్కడ పెట్టినా 60,000, 70,000, 40,000, 50,000 మెజార్టీతో ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు. బొత్స సత్యనారాయణ మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. 50 రోజులుగా పత్తా లేనటువంటి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో మాట్లాడమన్న సబ్జెక్టు హైకమాండ్ నుంచి వచ్చిందేమో, విద్యాశాఖ మంత్రి మీరు అమ్మఒడి గురించి మాట్లాడండి, లోకేష్ని టార్గెట్ చేయండి, ఎందుకని విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వలేదని మాట్లాడమంటే అతను దేని గురించి మాట్లాడాడు? డ్రగ్స్ గురించి మాట్లాడాడు, కంటైనర్ గురించి మాట్లాడాడు. అంటే పురంధరేశ్వరన్ టార్గెట్ చేస్తూ, వాళ్ళ బంధువులు అని చెప్పి టార్గెట్ చేస్తూ కంటైనర్ బాక్స్ గురించి బొత్స సత్యనారాయణ మాట. ఇక్కడ మనం ఒకటి మర్చిపోతున్నాం సార్. ఇక్కడ మాట్లాడుతూ పురంధేశ్వరిని మాట్లాడుతూ అన్యాపదేశంగా విజయసాయిరెడ్డిని ఫిక్స్ చేశాడని. అది ఓకే సార్. ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉంటూ తన సొంత కంపెనీలకి భూములు ఎందుకు కేటాయించుకున్నాడు అనేది ఒక $1 మిలియన్ పర్సన్గా ఉంది సార్. 10 లక్షలకి ఎకరా చొప్పున ఒక క్యాబినెట్ మంత్రిగా ఉంటూ కేటాయించుకోవచ్చా సొంత కంపెనీ? 80 కోట్లు, 22 కోట్లు
ఏంటి ఇప్పుడు అదే కాదు, ఇవాళ విజయనగరంలో అతను జడ్పీ భూములన్నీ ఆక్రమించాడు. అసలు అతను పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఏ విధంగా వచ్చిన భూములు, పెద్ద కబ్జాదారుగా ఉన్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గతంలో ఆస్తులేంటి, ఇప్పుడు ఆస్తులేంటి, ఈ బినామీలేంటి అతనే చెప్పాడు. ఏమని, సిట్ కంటిన్యూ చేయండి అన్నాడు. విశాఖ ల్యాండ్స్ గురించి మాట్లాడుతూ ఆడు అంత కబ్జా చేశాడు, ఈ దసపల్ల ల్యాండ్స్, రేడియంట్ ల్యాండ్స్ ఇవన్నీ ఎందుకు, పాత సిట్ కంటిన్యూ చేయండి అంటే గుడివాడ అమర్నాథ్ని ఫిక్స్ చేయటమా, విజయసాయిరెడ్డిని ఫిక్స్ చేయటమా, ఏ విధంగా సిట్ గురించి ఈయన మాట్లాడుతూ సిట్ కంటిన్యూ చేయండి అంటే ధర్మాన ప్రసాదరావునికి ఇరికిద్దామనా? ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు విశాఖపట్నంలో అక్కడ మధురవాడ, పరవాడ, పరదేశపాలెం అక్కడ 72 ఎకరాలు ఆయన కంపెనీకి తీసుకున్న దీంట్లో ఏది ఆయన భార్య పేరు మీద, కొడుకు పేరు మీద ఉన్న డైరెక్టర్ సత్య డిస్టిలరీస్ అని దానికి భూములు కేటాయించుకుంటే ఆ మాట ఎప్పుడు చెప్పడు బొత్స సత్యనారాయణ. ఏది మీరు చెప్పింది ఆ క్యాబినెట్ అప్రూవల్ ఎలా ఇస్తారు? కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా సార్? ఒక మంత్రి కంపెనీకి సత్య డిస్టిలరీస్కి 10 లక్షలకి ఎకరా చొప్పున కేటాయించుకోవటం, నువ్వు మంత్రిగా ఉండి నీ కంపెనీకి భూములు కేటాయించుకోవటం అనేది కాన్స్టిట్యూషన్ వైలేషన్ కింద వస్తుంది అనేది నా ఒక పాయింట్. వైలేషనే కదా. వీళ్ళు ఏమని ప్రమాణం చేశారు? వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రమాణం ఏంటి, మంత్రిగా చేసిన ప్రమాణం ఏంటి? ప్రమాణం అంతా గోదాట్లో కలిపేశారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ యొక్క ఈ భూములు కేవలం ఏంటంటే ఈ ప్రభుత్వ పదవులు ఇవన్నీ కూడా ఆస్తులు కాపాడుకోవటానికి, మరిన్ని ఆస్తులు కూడబెట్టడానికి. ఎంత ఇంకా దీనికి సంతృప్తి లేదు. ఇంకొక పాయింట్ ఉంది సార్. బొత్స సత్యనారాయణ ఒక విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇప్పుడు ట్యాబులు తయారు చేసే కంపెనీలు కొన్ని ఉన్నాయి సార్. శాంసంగ్, లెనోవో జపాన్ కంపెనీ, కొరియా కంపెనీ శాంసంగ్, ఆపిల్ లాంటివి ఉంటాయి. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేనటువంటి ఒక బైజూస్కి అనే కంపెనీకి 700 కోట్ల రూపాయలు కట్టబెట్టడం అంటే ప్రజాధనాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు. ఒక క్యాబినెట్ మంత్రిగా ఉంటూ 700 కోట్లు ట్యూషన్ చెప్పుకునే కంపెనీకి ఆర్డర్ ఎలా ఇస్తాడు? ఇది అవినీతి కిందకు వస్తుందా రాదా? విద్యాశాఖలోనే 10,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని గత 5 ఏళ్లలో ఒక్క విద్యాశాఖలోనే. నాదెండ్ల మనోహర్ 3-4 కుంభకోణాలు బయటపెట్టారు. అది పౌర సరఫరాల శాఖకు సంబంధించి కాదు, విద్యాశాఖలో కూడా ఇప్పుడే మీరు చెప్పింది ఏది, ట్యాబులకు సంబంధించి బైజూస్ సిలబస్ 500 కోట్లకు కొన్నామని. అంటే ట్యాబులతో కలిపి అంటున్నారు సార్. అనేది ట్యాబులు మ్యానుఫ్యాక్చరింగ్ లేనప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఐఏఎస్ చదువుకున్నటువంటి ఆఫీసర్లకు తెలియదా సార్ ఇది తప్పు, ట్యాబులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్టే లేదు వాళ్ళకి, ఒక ట్యూషన్ చెప్పుకునే కంపెనీకి ఎట్లా ఇస్తారు? ఈ అవినీతి మీద బొత్స సత్యనారాయణ మీద ఇప్పుడున్న ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందా ఇదా? వేసి తీరాలా. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా, ఇవాళ మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా నారా లోకేష్ అన్నీ చూసుకుంటున్న నేపథ్యంలో మొత్తం ప్రక్షాళన జరుగుతుంది. తను ఏమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి, విద్యా సంస్కరణలు తెచ్చానన్నట్టు. ఇవే సంస్కరణల. ఇప్పుడు ఇవాళ మొత్తం స్కూల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. మనం చూసాం ఏది 4,300 పాఠశాలలో 9 మంది విద్యార్థులు ఉన్నారంట. ఇవాళ నిన్న చదివాను, కేవలం 9 మంది విద్యార్థులు. 3వ తరగతి 4వ తరగతి తీసుకొచ్చి హై స్కూల్లో గెలుపుతారండి. సంస్కరణ ఇది. విద్యాశాఖలో నాడు నేడులో ఎంత స్కామ్ జరిగింది. నాడు నేడు బిల్డింగ్స్ కడుతూ ఉన్నప్పుడు అదనపు తరగతుల గదుల నిర్మాణంలో పెద్ద ఎత్తున అతను ఉన్నాడు, ఎవరు వాళ్ళ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. సార్ మీరు ప్రవీణ్ ప్రకాష్ మాట ఎత్తారు కాబట్టి 16 ఏళ్ళు సర్వీసు ఉండగా ఎంతో కష్టపడితే కానీ సివిల్ సర్వీసులో ముందుకు రాణించలేరు. దేశ అత్యున్నతమైన సర్వీసు సివిల్ సర్వీసు. 16 ఏళ్ళు సర్వీసు ఉండగా తన పదవికి రిజైన్ చేసి పోయిందంటే ఆంధ్రప్రదేశ్లో అతను చేసిన అవినీతిని నుంచి బయటపడటానికి చేసిన రిజైనే అంటున్నారు చాలామంది జర్నలిస్టులు కానీ మేధావి వర్గం కానీ. అతన్ని శిక్షించడానికి, అతను చేసిన అవినీతిని బయటికి ఎలికి తీయటానికి ఏమన్నా వనరులు ఉన్నాయా సార్? వెళ్ళి గమ్మత్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరి కోరి ఈ అధికారులందరినీ తన మైండ్ సెట్కి అనుకూలమైన అధికారులు, ఏది రెప్లికేషన్,
జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తో అలాంటి అధికారులను తెచ్చుకుని ఏరికోరి ఈ స్థానాల్లో పెట్టుకున్నారు. తను మునిగిపోయింది కాక అధికారులను కూడా ముంచేశాడు అంటారు. ఎవరి దాళ్ళు మంచిగా చేసుకున్నారు. ప్రవీణ్ ప్రకాష్ అందినంత దండుకున్నారు. ఇవాళేంటి సాచురేషన్ పాయింట్కి చేరుకున్నారు. ఇక జాలు కొలగొట్టిందని ఇప్పుడు మళ్ళా విచారణ జరిగితే ఫిక్స్ అవుతానన్న భయంతో ఈ వాలంటరీ రిటైర్మెంట్. అయోధ్యలో కూడా ప్రవీణ్ ప్రకాష్ భూములు కొన్నాడని ఒక బ్యాక్ రిపోర్ట్ వస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ దోసేసిన డబ్బుల్లో అయోధ్యలో రామ మందిరం చుట్టూ భూములు కొన్నారు అని. అయితే అతని మీద ఒక స్పెషల్ ఎంక్వైరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసి ప్రజాధనాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి బయటికి తెచ్చే అవకాశం ఉంది కదా సార్. ఈ దృష్టిగా ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా? ఆలోచిస్తోంది. యనమల రామకృష్ణుడు మొన్న మాట్లాడాడు, 2-3 సందర్భాల్లో మాట్లాడారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించాలి, వీలైతే దాన్ని మరింత పదును పెట్టాలి. ఒక్క ఇసుక కుంభకోణం వెంకటరెడ్డి 10,000 కోట్లు 20,000 కోట్లు అని మనం ఫిక్స్ చేసి వైట్ పేపర్ రిలీజ్ చేశారు. మద్యం కుంభకోణం బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి ఫిక్స్ చేసి అప్పటినే అదొక 20,000 కోట్లు లెక్క చూపించారు. ప్రభుత్వం ఫిక్సింగ్ చేసింది కరెక్టే, కానీ వాళ్ళని సస్పెండ్ చేయటమో లేదు, వాళ్ళు అబ్స్కాండ్. ఇతనేమో వాలంటరీ రిటైర్మెంట్. ఎవరు? మీరు చెప్పిన ప్రవీణ్ ప్రకాష్. ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులు, వెంకటరెడ్డి అసలు పరార్, వాసుదేవరెడ్డి పరార్. ఏది ఒక 50 రోజులుగా పత్తాలేండి. సరే, ఫరారు అవుతారు, దేశం వదిలిపెట్టి పోతారు సార్. వ్యక్తులు పక్కన పెడదాం. ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసేస్తే ఆడిట్ చేపించి కాగు చేత ఆ ఫైల్ అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టగలిగితే, ముందు వ్యక్తులను పక్కన పెడదాం, చేసిన అవినీతి మీద అన్ని శాఖల్లో ఎంక్వైరీ చేసేసి, మనకి ఏసీబీ ఉంది, ఏపీ సిఐడి ఉంది, ఎంక్వైరీ చేసి పెట్టి ప్రాథమిక దర్యాప్తు చేసి దాన్ని అంతా కూడా పరిష్కరించాల్సిన బాధ్యత నేటి ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉందా లేదా బాధ్యత? ఎందుకు లేదు? ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. ఏసీబీ విచారణకు ఆదేశించారు. దేనిపైన? ఇప్పుడు ఈ మద్యం వీటన్నిటిపైన, ఇసుక వీటన్నిటిపైన సిఐడి విచారణ ఆదేశించారు. మనం చూస్తున్నాం. కేవలం ఏంటంటే ఇప్పటికయింది 50 రోజులు మాత్రమే. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. ఏది 50 రోజులకే వీళ్ళు గగ్గోలు ఎత్తుతున్నారు. 50 రోజుల పరిపాలనకే వీళ్ళు పరారైపోతున్నారు. ఎవరు? ఐఏఎస్లు పరారవుతున్నారు. లేకపోతే వీళ్ళెవరు? మన ఈ ఇండియన్ సర్వీసెస్ అధికారులు. ఒక ఆయన రైల్వే, ఇంకో ఆయన ఇండియన్ కోస్టల్ గార్డ్. మనం అనుకున్నదే, జగన్మోహన్ రెడ్డి తనకు రెప్లికేట్ అయ్యే మైండ్ సెట్ ఉన్నటువంటి వీళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ చేసినటువంటి ఈ విధ్వంసం. శ్రీలక్ష్మి అందరినీ తెచ్చుకున్నాడు సార్. తెలంగాణ కేడర్ నుంచి శ్రీలక్ష్మిని తీసుకొచ్చాడు, అవినీతి దాంట్లో జైలుకు పోయి ఇచ్చిన వ్యక్తిని. తర్వాత రైల్వే నుంచి వాసుదేవరెడ్డిని తీసుకొచ్చాడు. తర్వాత ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్లో పనిచేసుకుంటున్నోడిని ధర్మారెడ్డిని తెచ్చి తిరుపతి దేవస్థానంలో వేశాడు. తన ఇష్టారాజ్యంగా ఏకస్వామ్య పరిపాలన, నియంతృత్వ పాలన, ప్రోడలిజాన్ని ఇంప్లిమెంటేషన్ గట్టి. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించి చావు దెబ్బ కొట్టారు. ఎలక్షన్లో పాశుపతాస్త్రం ఓటుతో వాళ్ళకి ఇచ్చారు. నేను అనేది ఈ దోసిన సంపద అంతాను రిటర్న్ బ్యాక్, ఈ అప్పు అంతా కట్టాలంటే 9,74,000 పైచులుకుల అప్పు ప్రజలెందుకు భరాయించాలా? ఈ దోపిడీ దొంగలందరినీ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసి వీళ్ళందరి కాడ రికవరీ చేయకపోతే ప్రజల మీద భారం పడుతుంది కదా అనేది నా ఉద్దేశం సార్. కూటమి ప్రభుత్వం ముందున్న బృహత్తర బాధ్యత ఇదే. ఏది? భవిష్యత్తులో మరింకే నాయకుడు, మరింకే అధికారి ఇంత దోపిడీ ఇట్లాంటి పనులకు సాహసించనటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వం చెప్పాలి. చెప్పాలంటే మీరన్నట్టు ఫిక్స్ చేస్తే కుదరదు, అరెస్ట్ చేస్తే కుదరదు, జైళ్ళకు పంపితే కుదరదు. ఆస్తుల రికవరీ పట్టాలి. ఆ ఆస్తుల్ని మళ్ళా ప్రజోపయోగం చేయాలి. ఏది? అప్పుడు మాత్రమే న్యాయం జరిగినట్టు. గతంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు నేటి ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వంలో జరిగే ప్రతి సంఘటన కూడా లీకులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి చేరేస్తున్నారు అని ప్రజల్లో కూడా చర్చ ఉంది. వాస్తవంగా అదే జరుగుతుంది. వీళ్ళని పక్కన పెట్టాలంటే నూతన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలా? ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి ఒక 19 మంది ఐపీఎస్ ఆఫీసర్లను రాష్ట్రానికి సెలక్షన్ చేసుకున్నారు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కొంతమంది నూతన ఐఏఎస్ ఆఫీసర్లు వస్తే కానీ వీళ్ళ భర్తం పట్టలేమని ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉంది. కొత్త అంటే సివిల్ సర్వీస్లో ఉండే ఆఫీసర్లు కావాలి కదా. నేను అంటున్నది ఏంటంటే సార్, గ్రూప్ 1 అనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్లో తెలివైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు సార్. ప్రపంచంలో తెలుగు అంటేనే మంచి తెలివైన పిల్లలు, తెలుగు మాట్లాడే పిల్లలు. ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేస్తే
మంచి పిల్లల్ని ఫ్రెష్ క్యాండిడేట్ని అవినీతి లేని వాళ్ళని మనం తీసుకుంటే బాగుంటుందా? జరుగుతోంది ప్రాసెస్. ఎందుకంటే ఇన్ ద మీన్ టైం ఇవన్నీ కూడా మీటప్ అవుతారు. మొన్న మెగా డిఎస్సి ఇచ్చారు 16,340 పోస్టులతో ఇచ్చిన దీంట్లో. నెక్స్ట్ మీరన్నట్టు రాబోయేది గ్రూప్ 1 పరీక్షలకి, ఇంకా మిగతా పరీక్షలు ఇంకా ఆల్రెడీ ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి. ఏది ఇరిగేషన్ శాఖలో బాగా ఖాళీలు ఉన్నాయి. అది అసలు ముఖ్యమైన శాఖ. ఇవాళ పెద్ద ఎత్తున ప్రాజెక్టుల్ని ఈయన ఎత్తుకుంటున్నాడు. నదుల అనుసంధానం గురించి ఆయన ఇది పెట్టుకున్నాడు. ఇటు పోలవరం పూర్తి, అటు హంద్రీ నీవా, గాలేరు నగరి, అటు ఉత్తరాంధ్ర జలస్రవంతి, మరో 70,000 కోట్లు ఈయన ఖర్చు చేయబోతున్నాడు. గతంలో మనం చూసాం 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో కూడా ప్రధాన ఖర్చు దేని మీద జరుగుతుంది? జల విద్యుత్ మీదే జరుగుతుంది, జల వనరుల మీదే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలి, అన్ని పరీక్షలు పెట్టాలి. ఎందుకంటే మొన్నటి ప్రభుత్వం మీద తిరగబడింది ఎవరు? యువత, ప్రత్యేకించి ప్రజల్లో కూడా యువత అన్నమాట. ఎందుకని వాళ్ళల్లో అంత అన్రెస్ట్ ఎందుకు వచ్చింది? నిరుద్యోగం విపరీతంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం నీకు 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ 30%. వాళ్ళు విసిగిపోయి ఇవాళ యువతంతా కూడా తెలుగుదేశం, జనసేన వైపు ర్యాలీ అయ్యారు. అటు ఈ లోకేష్ యువగలం వల్ల కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ ఈ వారాహి వల్ల కావచ్చు, ఈ యువతకి ఉపాధి, ఇవాళ ఈ ఉద్యోగాల భర్తీ, ఇదంతా కూడా చేయాల్సింది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనివల్ల 2 లాభాలు. ఒకటి యువ శక్తి సద్వినియోగం, మరోటి ప్రభుత్వంలో ఖాళీలు భర్తీ. ఇవాళ ఆయన కావాల్సింది అదే. ఏంటి? ఆయన ఆలోచనలు, ఆయన విజన్ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? యంత్రాంగం. ఒక్క విషయం సార్, ఇది ఫైనల్ మ్యాటరు. తెలుగుదేశం కార్యకర్తల్లోనూ జనసేన పార్టీ కార్యకర్తల్లోనూ ఒక ఆవేదన ఉంది, కానీ పెద్ద ఆయనలో ఇంకొక ఆవేదన ఉంది. వీళ్ళు ఇన్ని తప్పులు చేశారు, ఎందుకు ఇంకా అరెస్ట్ చేయటం లేదు? పెద్ద ఆయన ఏంటంటే అరెస్ట్ పరిష్కారం కాదు. ఇప్పుడు మనం వాళ్ళని అరెస్ట్ చేసుకుంటుంటే అలజడులు రేగతాయి, ప్రశాంతత ఉండదు, రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలా. వాళ్ళని తప్పు చేశారు కాబట్టి ఎంక్వైరీ చేసి ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారు. తప్పు చేసిన వాళ్ళందరూ శిక్షిస్తాను, కానీ ముందు రాష్ట్రాన్ని సరిదిద్దాలా, గాడిలో పెట్టాలా, కేసులు అరెస్టులు కాదు. కానీ యువత కింద గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళ ఆలోచన ఉంది. పెద్ద ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించుకోవాలన్న ఆ కోణంలో దృక్కోణంలో ఉన్నది. కక్ష, ఈర్ష్య, పగలకి ఆయన పోవటం లేదు. ఈర్ష్య పగల వల్ల రాష్ట్రం నష్టపోద్ది, కానీ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చేసుకోవాలని పెద్ద ఆయన ఆలోచిస్తుంటే ఈ రెండింటిని ప్రభుత్వ పెద్దగా, ఒక పార్టీ పెద్దగా చంద్రబాబు నాయుడు ఎలా బ్యాలెన్స్ చేయాలంటే మీ సందేశం చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు 4.0 50 రోజులు మనం చూస్తున్నాం. ఏంటి? ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం, మరోవైపు జరిగిన విధ్వంసం నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేయడం, మూడవది అరాచక శక్తులపైన అణచివేత, పీచమణచటం, సైమల్టేనియస్గా వెళ్ళిపోతున్నాయి. 3 మార్గాల్లోనూ నడుస్తోంది ప్రభుత్వం, ఏది ఆగట్లేదు. మనం చూసాం అభివృద్ధి, మరి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. బీపీసీఎల్ ఆయిల్ వచ్చేసింది, చూశారు. 90 రోజుల్లో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. సీఈఓ కృష్ణకుమార్ వచ్చాడు, నీతి ఆయోగ్ ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి కలిశాడు సీఈఓ సుబ్రహ్మణ్యం సీఎంని. కేంద్ర ప్రభుత్వ తొలి బడ్జెట్లోనే 15,000 కోట్లు మరి తెచ్చారు కదా అమరావతికి. 60,000 కోట్ల హెల్ప్ మనకి తొలి బడ్జెట్లోనే వచ్చిందంటే 10 ఏళ్ళు ప్రధాని మోడీ మనకి బాకీ పెట్టిందంతా మొదటి ఏడాది ఇచ్చేశారు. ఏది? ఈ తొలి బడ్జెట్లోనే. ఇప్పుడు ఒకవైపు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ వచ్చేస్తున్నాయి, వీసీఐసి, అక్కడ మీకు కొప్పర్తి నోడు డెవలప్మెంట్ బాధ్యత మాదే అంది. అట్లాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్, అక్కడ వరోకల్ నోడు మాదే బాధ్యత అంది. మనం చూస్తున్నాం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి గడ్కరీ 25,000 కోట్లు. రైల్వే లైన్ ఖమ్మం జిల్లా ఏరుపాలెం నుంచి నంబూరు వరకు రైల్వే లైన్ కూడా అప్రూవల్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఒక రైల్వేస్లోనే 9,000 కోట్లు ఇచ్చారు. ఏది? ఈ బడ్జెట్లోనే రైల్వేస్లోనే ఆంధ్రప్రదేశ్కి 9,000 కోట్లు వచ్చినటువంటి నేపథ్యంలో మనమేంటి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది ఇచ్చే పరిస్థితుల్లో ఇటు డెవలప్మెంట్ నడుస్తోంది. రెండవది సంక్షేమం, రెండవ మార్గంలో వెళుతోంది. చేశాడు కదా.
ఒక సింగిల్ స్ట్రోక్తో 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేశారు. ఏది 4000 ఇవాళ 1వ తారీఖు పడుతున్నాయి. ఏది ఇంత ముందులాగా లేదు. ఉద్యోగులు కూడా ఒకటే తేదీ జీతాలు ఇస్తున్నారు. అసలు వాళ్ళు ఇవాళ 2 నెలలు అంతకుముందు 1వ తారీఖు పడ్డాయి, ఇప్పుడు 1వ తారీఖు పడ్డాయి. అంటే ఏంటి సంక్షేమం? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రైతుల్లో హ్యాపీనెస్, మెగా డిఎస్సి, యువత కొంతవరకు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్న నేపథ్యంలో అన్నీ చేసుకుంటూ వెళ్తూ అరాచక శక్తుల్లో పీచమనచడమా మీరన్నది? ఇప్పుడు అదేగా బర్నింగ్ మీరన్న ఇష్యూ. కొంతమంది పోస్టులు పెడుతున్నారండి, ఎప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్, ఎప్పుడు అరెస్ట్ అంటే అరెస్ట్ ఒకటే పరిష్కారం కాదు కదా, జరుగుతాయి. ఫస్ట్ ఏంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఫిక్సింగ్, వాళ్ళని ఫిక్స్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగిందో ప్రభుత్వమే శ్వేతపత్రాల రూపంలో స్పష్టంగా చెప్పింది. ఇసుకలో 20,000 కోట్ల అవినీతి జరిగింది, ఆ సహజ వనరులు వెంకటరెడ్డిని ఫిక్స్ చేశారు. ఇట్లాగే మద్యంలో 19,000 కోట్లు వాసుదేవరెడ్డిని ఫిక్స్ చేశారు. నెక్స్ట్ వస్తారు ఎక్కడికి? ముందున్న ముసళ్ళ పండగ. వాసుదేవరెడ్డి తర్వాత ఫిక్స్ అయ్యేది ఎవరు? మద్యంలో. తర్వాత ఇక్కడ మైనింగ్లో ఫిక్స్ అయ్యేది ఎవరు? ఆల్రెడీ పెద్దిరెడ్డి కాలబెడుతున్నాడు. ఏది ఫైళ్ళు అక్కడ ఏదో మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో. అంటే ఆధారాలు తుడిచివేసే పనిలో వాళ్ళు ఉన్నారు, వెలికి తీసే పనిలో పోలీసు వాళ్ళు ఉంది, ప్రభుత్వం ఉంది. వెళ్ళి పడ్డాడు ఎవరు? డీజీపీ వెళ్ళాడా లేదా? హెలికాప్టర్ వేసుకుని వెళ్ళారు డీజీపీ రవిశంకర్ అయ్యన్నారు. ఆయన గగ్గోలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమని? హెలికాప్టర్లో పంపిస్తారా వాళ్ళిద్దరిని అంటాడు. ఈయన హెలికాప్టర్ 3 కిలోమీటర్లకు 2 కిలోమీటర్లు కూడా ఈయన హెలికాప్టర్లో తిరిగారు కదా. అంటే ఈయనైతే ప్రజాధనం వాడుకోవచ్చు, అఫీషియల్స్ పోకూడదు. అదేంటి? 20,000 ఎకరాల ప్రజాధనం ఎక్కడ? ఒక మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీసులో తగలబెడుతున్న పరిస్థితుల్లో హెలికాప్టర్ ఏంటి? దేంట్లో అయినా వెళ్ళి ముందు అక్కడ చూడాలా, దాన్ని పట్టుకోవాలి, ఆ దొంగల్ని ఫిక్స్ చేయాలి. సిసోడియా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. 2700 దరఖాస్తులు వచ్చినాయి, నా భూమి పోయింది, నా గనులు పోయాయి అని చెప్పి. ఫైనల్గా ఒకటి సార్, నాకు తెలిసినంత వరకు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఒక 75 ఉన్నాయి, మెయిన్ స్కీములు అన్ని రాష్ట్రాలకు వచ్చాయి. అదేవిధంగా ఓవరాల్గా దేశవ్యాప్తంగా 121 స్కీమ్స్ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనకి ఎంపీలు ఉన్నారు. ఈ 75 స్కీమ్స్కి 25 మంది ఎంపీలు ఉన్నారు భారత పార్లమెంట్లో. ఒక్కొక్క ఎంపీకి 3 స్కీములు అటాచ్ చేసి ఒక్కొక్క ఎంపీకి అంటే 25 3 75, దాంట్లో ఎంతవరకు రాబట్టాలో ఆ నిధులన్నీ కూడా ప్రభుత్వానికి హెల్ప్ చేయాల్సింది ఎంపీలు కదా. అంటే పరిపూర్ణంగా వీళ్ళు ఢిల్లీలో కూర్చొని ప్రభుత్వానికి ఎంపీలుగా ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి పనులు మీరు చెయ్యాలా. క్వార్టర్స్ ఇస్తున్నారు, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు జీతాలుగా ఇస్తున్నప్పుడు ఈ 75 పథకాలు ఒక్కొక్క ఎంపీకి 3 పథకాలు అటాచ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒకరి పనిలో ఒకరు ఏలు పెట్టుకోకుండా ఎక్కువ నిధులు తెచ్చుకునేటటువంటి అవకాశం. నిధులు చాలా మెరుగుపోతున్నాయి సార్ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు. ఎందుకంటే రాష్ట్రం ఎక్కడ డబ్బులు ఇవ్వలేక, అంటే ముఖ్యమంత్రి ఒక్కడే ఎన్ని చూస్తాడు, ఎంపీలకి కూడా బాధ్యత ఉంది కదా అనేది నా యొక్క పాయింట్ సార్. మంచి ఆలోచన. ఎందుకంటే మీరన్నది ఏంటంటే సెకండరీ, ఆల్రెడీ ప్రైమరీ ఫిక్స్డ్. ప్రైమరీ ఏంటి? మంత్రిని ఎంపీని అటాచ్ చేశారు ఒక్కొక్క శాఖకి. ఇప్పుడు చంద్రబాబు మొన్న పార్లమెంట్ సభ్యులతో సమావేశం, పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఇప్పుడు 2-3 జరిగాయి. మొన్నటి పార్లమెంటరీ పార్టీ భేటీకి ఏం చేశారు? ఈసారి వినూత్నంగా మినిస్టర్స్ని పిలిచారు, అటాచ్ చేశారు. ఒక ఎంపీ ఒక మంత్రి ఆ పోర్ట్ఫోలియోలో కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. ఇట్లా 25 శాఖల్లో కూడా 25 మంది మంత్రులు, 25 మంది పార్లమెంటు సభ్యులు కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టాలనేటటువంటి ఒక బ్యాచ్ ఒకటి సిద్ధం చేసిన దీంట్లో ఇప్పుడు దీన్ని కూడా అటాచ్ చేసే అవకాశం ఉంది. ఏది మీరన్నది? 25 మంది ఎంపీలు, 75 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. 25 మంది ఎంపీలు, 25 మంది మంత్రులు. ఆ టీం ఉంది కదా, 25 టీములు. ఒక మంత్రి, ఒక ఎంపీ, ఒక టీమ్గా 3 పథకాలు, 3 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి వాళ్ళు బాధ్యులను కనుక చేస్తే ఇప్పుడేంటి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావాలి. ఎఫ్డిఐ పెద్ద ఎత్తున మనం చూసాం. చంద్రబాబు గత ప్రభుత్వంలో దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ కియా ఎక్కడికి వచ్చింది? అనంతపురం వచ్చింది.
కియా ఇండస్ట్రీ అనంతపురంకి రావడం వల్ల పెనుకొండలో భూముల ధరలు పెరిగిపోయాయి. అసలు అక్కడ రెంట్కి కూడా నీకు ఇవాళ చాలా డిమాండ్ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఏమైంది, ఇప్పుడు అది పద్దాగా ముఖ్యమంత్రి చెప్పేది కూడా అదే కదా, కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చా అంటాడు. ఇప్పుడు అది అసంతృప్తి, ఇవాళ అతనికి అది ఉందన్నమాట. అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ పెమ్మసాని కావచ్చు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని గారు అద్భుతంగా పనిచేస్తారని కేంద్ర ప్రధానమంత్రి గారే కితాబిస్తున్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు మాత్రమే మనం చూస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎంపీలలో ఇవాళ కొత్త రక్తం, కొత్త జనరేషన్ పోటీ పడుతున్నారు. ఏది శబరి మనం చూసాం, బైరెడ్డి శబరి మొన్న సభలో ఎలా మాట్లాడిందో మనం చూసాం. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎక్సలెంట్గా మాట్లాడుతున్నారు, పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారని కితాబ్ వస్తుంది. విద్యాధికులుగా ఉన్నారు, అటు అన్నీ ఉన్నాయి. ఏంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏది మాగుంట శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, సీనియర్ మోస్ట్ ఎంపీలు కలిసి ఉన్న నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అటు ఆ తరము ఉంది, ఇటు ఈ తరము ఉంది. యువ రక్తం ఇవాళ పరవళ్ళు దొక్కుతున్న నేపథ్యంలో ఈ ఎంపీలకు గనక ఇప్పుడు ఈ ఇచ్చిన బాధ్యతలకు అదనంగా ఏది మంత్రిత్వ శాఖలను ఎలా అయితే ఒక్కో ఎంపీకి ఒక్కో మంత్రికి ఇచ్చారో అట్లా 3 స్కీములు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములను కూడా ఆ వర్క్లో కనుక అలాట్ చేసినట్లయితే, అటాచ్ చేసినట్లయితే ఎక్కువ నిధులు రాబట్టవచ్చు. ఇప్పుడు ఏంటి, ఒకవైపు కేంద్ర బడ్జెట్లో మనకు న్యాయం జరిగింది. సరే, న్యాయం అంటే న్యాయం మరి అవునా కాదా, గత అన్యాయం సరిచేయబడింది. 10 ఏళ్లుగా జరిగినటువంటి అన్యాయం ఒక్క బడ్జెట్లోనే ఇంత పెద్ద ఎత్తున తెచ్చుకోగలిగినప్పుడు ఇంకా ఎన్ని బడ్జెట్లు ఉన్నాయి? 4 బడ్జెట్లు ఉన్నాయి సార్. నేననేది ఒకటి, టోటల్గా ఈరోజు భారతదేశ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. కేంద్ర నేషనల్ ఇంగ్లీష్ జర్నలిస్టులు కూడా చాలామంది నెంబర్ 1 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే నెంబర్ 2 అమిత్ షా కాదు చంద్రబాబు నాయుడు అని వక్కాణిస్తున్నారు సార్. చాలామంది ది హిందూ పేపర్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ, రాజీవ్ సర్దేశియా కానీ ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 నెంబర్ 2 అమిత్ షా కాదు చంద్రబాబు నాయుడు అని మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయని ఈ సందేశాలతో నేను అర్థం చేసుకున్నాను సార్. నంబర్ 2 అనేది జనరల్గా ఏంటంటే అది పొలిటికల్గా చూడకూడదు. ఇక్కడ ఏంటి, నంబర్ 2 అనేది ఇవాళ ప్రభావితమైన శక్తి, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. ఇవాళ కేంద్రం పైన చంద్రబాబు ఆయనకు ఉన్నటువంటి 21 మంది ఎంపీల బలం పూర్తిగా వెన్నుదన్నుగా నిలబడ్డాడు. ఏది అలయన్స్ ఇప్పుడుది కాదు కదా, ఏంటి ప్రీ అలయన్స్, పైపెచ్చు బీజేపీ తెలుగుదేశం బంధం ఇవాళది కాదు. మనం చూసాం వాజ్పేయి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏది ఆ రోజు వాజ్పేయి ప్రధానిగా ఉండంగా, ఇక్కడ ఈయన ముఖ్యమంత్రిగా ఉండంగా ఒకే రోజు హైదరాబాదులో 5 శంకుస్థాపనలు అండి. ఏది ఒకే రోజు వాజ్పేయి ఇటు సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేశాడు, హెచ్ఆర్డి మర్రి చెన్నారెడ్డి భవనానికి శంకుస్థాపన చేశాడు, బసవరామ తారకం మన ఏది క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేశాడు. మొత్తం ఆ ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఎలా ఇన్ఫ్రా రెవల్యూషన్ అది. ఏది వాజ్పేయి చంద్రబాబు పీరియడ్ స్వర్ణ చతుర్భుజి రోడ్లు అన్నమాట. అటు ఔటర్ రింగ్ రోడ్డు, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇవే కాదన్నమాట. పెద్ద ఎత్తున హైదరాబాదులో మనం చూసాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలా డెవలప్ అయిందో. ఈరోజు తెలంగాణ సంపన్న రాష్ట్రంగా మారిందంటే ఐటీ ఇవాళ 8.5 లక్షల ఉద్యోగులు ఒక్క ఐటీ రంగంలో. ఏడాదికి అదనంగా 50,000 ఉద్యోగాలు వస్తున్నాయి ఒక ఐటీలో. అంటే అప్పటి ఆ బలం ఎలాగో ఇప్పుడు మోడీ చంద్రబాబు ఈ జోడి మనం ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మళ్ళా ఇన్ఫ్రాలో కావచ్చు, ఐటీలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఇవాళ అది నిలబడాలి. ఫైనల్ క్వశ్చన్ సార్, నేను చాలామంది మేధావుల్లో విన్న ఆన్సర్ అంటే చంద్రబాబు నాయుడు చరితార్థుడై మిగిలిపోతున్నాడు. ఒక నూతన రాజధాని నిర్మాణం చేసి భారతదేశంలోనే అమరావతి నగరం నెంబర్ 1 నగరంగా, ప్లానెట్ సిటీగా తయారు కాబోతుంది.
చంద్రబాబు నాయుడు చరితార్థుడై మిగలబోతున్నాడని చాలామంది మేధావులు వింటున్నాను సార్. అది పరిపూర్ణత కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడు చేతులుగా ఇది వాళ్ళు అన్న మాటలో అంతరార్థం చెప్పండి సార్. చంద్రబాబు ఆయనకి ఏంటి డెవలప్మెంట్, ఆయన ఫ్యాషన్, ఆయనకు అదొక ఇదన్నమాట, తపన. అది ఇవాల్టిది కాదు, అది ఆయన చిన్నప్పటి నుంచి వచ్చిందనమాట. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు అదే పిచ్చి. తన గ్రామంలో ఆ లింక్ రోడ్లు డెవలప్ చేసుకోవటం, అక్కడ కాలువలు పాడు చేయించటం, ఆ పూడికలు తీసేయటం, ఇది మంత్రిగా అదే, ఎమ్మెల్యేగా అదే, ముఖ్యమంత్రిగా అదే మనం చూసాం. ఇప్పుడు ఇక ఇది ఆయన బాధ్యత ఏంటి, ఉమ్మడి రాష్ట్రంలో చేసింది, విభజిత రాష్ట్రంలో మొదటి టర్మ్ చేసింది, ఏమైంది రెండో టర్మ్ జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల ఆయన యొక్క ఆ వేసిన బీజాలు సరైన వృక్షాలుగా మారలేకపోయింది. ఇప్పుడు మళ్ళా ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈ 4.0 ఇప్పటిదాకా చంద్రబాబు చేసింది ఒక ఎత్తు, ఇక నుంచి రాబోయే 5 ఏళ్ళు చంద్రబాబు చేసేది ఒక. చంద్రబాబు యుగం స్వర్ణ యుగంగా మారబోతుందని. చంద్రబాబుది కాదు, ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగంగా అవుతుంది. ఎందుకంటే మనం చూసాం ఫస్ట్ బడ్జెట్లోనే మరి ఇంత వచ్చిందంటే కేంద్రం నుంచి. ఇంతకుముందు ఏంటి 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాల్లో పెట్టారు. ఆ 3 రోజుల ముందే ఎంపీలతో భేటీల్లో ఆయన చెప్పాడు ఏమని, 4 సీమ జిల్లాలు 3 ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశంను కూడా మీరు యాడ్ చేసి తీసుకురావాలి అన్నాడు. ఇక్కడ ఎంపీలు అక్కడ ల్యాండ్ అయ్యారో లేదో ఢిల్లీలో ఫస్ట్ బడ్జెట్లోనే 4 + 3 7 అదనంగా ప్రకాశం జిల్లాకు కూడా మనకి ప్యాకేజీ నిధులు వచ్చాయి, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ నిధులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా తెలుగుదేశం కార్యకర్తలు ముందుగా మీరు చెప్పిన బ్యాచ్ ఇన్స్టింక్ట్ జస్టిస్ కోరే బ్యాచ్, ఇంకా ఏమీ చేయలేదు, ఇంకా మా కులానికి ఏమీ జరగలేదు, వేరే కులాలకి బాగా చేస్తున్నాడు, మేము ఈ కులం మేము నిలబెట్టాం. కొంతమంది బయలుదేరారు అప్పుడే, కొంతమంది ఆవేశపరులో ఏదో పోస్టులు పెడుతున్నారు. ఇదేంటి, ఇది ఆషామాషి విషయం కాదు. ఇవాళ ఆయనకు ఉన్నటువంటి బాధ్యత, ప్రజలు ఆయన పెట్టినటువంటి గురుతర బాధ్యత. ఎంత ఓట్లు వేశారు ఆయనకి? అరే 57% ఓట్లు ఆయనకు పడ్డాయంటే జనసేన పవన్ కళ్యాణ్కి మరి 100% స్ట్రైక్ రేట్, 21లో పోటీ చేసి 21 గెలిచారంటే ఏమీ లేని బీజేపీ వాళ్ళు కూడా గెలిచారు కదా. జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో ఏమీ లేని బీజేపీ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళ మీద 164 కిలోల బరువు ఉందండి. 164 కిలోలు బరువు వేసి ప్రజల్ని సంతోషింపజేయాలని చెప్పి ఇప్పుడు అది మోస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇవాళ 164 కిలోల బరువు ఆయన ఒక్కడి మీదే కాదు, మంత్రులందరి మీద ఉంది, ఎమ్మెల్యేలందరి మీద ఉందన్నమాట. ఆ బరువు ఎత్తుకోగానే సరికాదు, దాన్ని మొయ్యాలి, నిలబెట్టాలి, ప్రజలు కోరినటువంటిది నెరవేర్చాలి. ఇటు సూపర్ 6 గ్యారంటీలు అమలు చేయాలి, మరోవైపు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేయాలి, ఇంకోవైపు జగన్ చేసినటువంటి ఆ విధ్వంసాన్ని సరిదిద్దాలి, ట్రాక్ ఎక్కించాలి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించాలి సార్. ప్రజలు గెలిపించారు. ఇంకా ప్రజల్ని నవ్వించాల్సింది ఎన్డీఏ కూటమి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ప్రజల్ని నవ్వించాల్సింది. మాట కొంతమంది ఏమంటున్నారు, లోకేష్ అన్ని పోర్ట్ఫోలియోల్లో ఏలు పెడుతున్నాడు, అన్ని మంత్రిత్వ శాఖల్లో లోకేష్ అనంట. ఈ రకమైన ప్రచారం, నీలాప నిందలు చంద్రుడికే తప్పలేదు సార్. కొంతమంది చెబుతున్నారు. నీలాప నిందలు అనేవి పట్టించుకుంటే ముందుకు పోలేదు. లోకేష్ అన్ని మంత్రిత్వ శాఖల్లో ఏలు పెట్టడం ఏంటి? ప్రతి మంత్రి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒకరోజు కూర్చుంటున్నాడు, వినతి పత్రాలు తీసుకుంటున్నారు. ఈరోజు కూడా వెళ్ళారు కదా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాలు తీసుకోవడానికి వెళ్తే బాధితులు వెల్లువెత్తుతున్నారు. తనకొచ్చిన వినతి పత్రాలు ఏ మంత్రిత్వ శాఖగా ఆ మంత్రికి పంపుతాడు. క్యాబినెట్ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా మధు గారు, సమిష్టి బాధ్యత. 100% భరత్ ఏదో పరిశ్రమల శాఖ మంత్రి ఒక మాట అన్నాడని, ఏంటి లోకేష్ గారు నాకు పంపిస్తున్నారు, నా శాఖ కూడా ఆయనే చూస్తున్నాడని అతను అన్నది ఏంటి? ఏ ఉద్దేశంతో? తనని కలవటానికి వచ్చిన నాస్కాం ప్రతినిధులు ఆ మాటల సారాంశం, చర్చల యొక్క విషయాలు భరత్కు పంపించాడు. లేదు విన్ఫెస్ట్ వాళ్ళు వచ్చి కలిశారు. ఇంకా ఎవరు వచ్చినా అతనుకున్న విస్తృత సంబంధాల నేపథ్యంలో లోకేష్కి
ఆ కంపెనీల ప్రతినిధులు వచ్చినటువంటి దరఖాస్తులు వీళ్ళకి పంపిస్తారు. పళ్ళు కాచిన చెట్టుకి రాళ్ల దెబ్బలు అంటారు సార్. పనిచేసేవాడికి నిందలు కూడా భరాయించక తప్పదు. ఇది సహజ లక్షణము. మన పెద్దలు సామెత చెప్తారు కదా, పండ్లు కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. పనిచేసేవాడికి ఇటువంటి దెబ్బలు పడతట్టే. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన మరి మిగతా మంత్రిత్వ శాఖలకి తనకు వచ్చిన వినతి పత్రాలు పంపాడు. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ మా శాఖలో జోక్యం చేసుకున్నట్ట? రకరకాలుగా లోకో భిన్న రుచి అంటారు. లోకులు కాకులు, లోకో భిన్న రుచి అంటే మాట్లాడే నాలుగు ఉంది కాబట్టి, ఎముకలేని నాలుగు ఉంది కాబట్టి ఎలా అయిన మాటలు ఇవన్నీ పట్టించుకుంటే ప్రభుత్వం ముందుకు పోదు కానీ సార్. సమిష్టి వ్యూహంతో ఎప్పటికప్పుడు చేసిన పనులు కూడా క్వార్టర్లీ ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉందని మాత్రం ప్రజలకి ఎప్పటికప్పుడు, అంటే 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వంలో జరిగినటువంటి పథకాల విలువ కానీ చేసిన పనులు కూడా ప్రజలకు చెప్పుకోవటం కూడా ప్రభుత్వం బాధ్యతగా, పార్టీల బాధ్యతగా కూడా నేను అనుకుంటున్నాను సార్. చెప్పకపోవడం కూడా ఇంకో తెలియజేయాల్సిన బాధ్యతగా పార్టీలకు ఉంది, ఇటు ప్రభుత్వ పరంగా. శ్వేతపత్రాలు ఏ విధంగా అయితే వేసి గత ప్రభుత్వ అవినీతి అరాచకాలను బయటపెట్టారో, ఫిక్స్ చేశారో, నిగ్గు తేల్చారో, అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం, అభివృద్ధి సంక్షేమం రెండు ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చాయి శాఖాపరంగా, ఏది ప్రతి మంత్రి మనం చూసాం. అది ప్రతి గ్రామీణ ప్రాంతం చేరాలి సార్. గత క్యాబినెట్లో ఏ మంత్రి ఏ శాఖో తెలియదు. ఇప్పటికీ పోలవరం నాకు అర్థం కాలేదని అంబటి రాంబాబు అన్న పరిస్థితుల్లో మనం, వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు కాబట్టి మీరు వ్యర్థం రాని పంపించేశారు. ఇంక వాళ్ళ గురించి మాట్లాడారు. మీరన్నట్టుగా ప్రతి 3 నెలలకి, ప్రతి క్వార్టర్లీ ఆ మంత్రిత్వ శాఖలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఏది, ఇప్పుడు లోకేష్ బాబు తన హెచ్ఆర్డి, ఆయన ఈ 3 నెలల్లో ఆయన ఆ విద్యాశాఖలో ఒక మంత్రి ఒక ముందు తొలడుగేస్తే ఇంకా ఆటోమేటిక్గా దాని అమ్మడే వచ్చారు. అభివృద్ధి 3 months రిపోర్ట్ పవన్ కళ్యాణ్ ఇచ్చుకోవాలా. నాదెండ్ల మనోహర్ ఈ 3 నెలల్లో తన సివిల్ సప్లైస్లో ఏం చేశాడు, ఎన్ని గోడౌన్ల మీద దాడి చేశాడు, ఎక్కడెక్కడ తనిఖీలు చేశాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం ఎంత పట్టుకున్నాడు, ఇలా ఏంటి వీటన్నిటినీ కూడా 3 నెలలకు ఒకసారి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తే గతంలో ప్రజల్లో అపోహలు సృష్టించేటటువంటి అవకాశం ప్రత్యర్థులకు లేకుండా చేయాల్సిన వ్యూహం అది ఆచరిస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకే కాకుండా ప్రజలకు కూడా 3 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడికి తెలిసే విధంగా ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని చెప్తూ సీనియర్ జర్నలిస్ట్ అయిన డివిఎస్ గారి యొక్క ఆలోచన, ఆ విధాన్ని కూడా ప్రభుత్వం స్వీకరించాలని కోరుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.